హలో స్టూడెంట్స్, ఈరోజు మనము సోషాలజీ బిఏ సెకండ్ ఇయర్ సెమిస్టర్ థర్డ్ కోర్సు సామాజిక సమస్యలు విధానాలు అభివృద్ధి అనేటువంటి కోర్సులో నుంచి వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాల జాతీయ విధానాల గురించి చర్చించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అల్పసంఖ్యాక వర్గాల జాతీయ విధానాల గురించి చెప్పుకున్నప్పుడు భారతదేశము మనం చూసుకున్నప్పుడు ఒక వైవిధ్యభరితమైనటువంటి దేశం. ఇక్కడ అనేక రకాలైనటువంటి వివిధ కులాలు, మతాలు, భాషలు, సాంప్రదాయాలు కలిగినటువంటి ప్రజలందరూ కూడా నివసిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఎందుకు అనంటే ఎక్కడైతే మనం వివిధ మతాలు, భాషలు, సాంప్రదాయాలు, వివిధ వైవిధ్యం కలిగినటువంటి దేశం కాబట్టి దాంట్లో వాళ్ళ యొక్క మధ్యన అంతరాలు కానీ లేదంటే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కంప్లీట్గా తారతమ్యాలు ఉన్నప్పుడు కొంతవరకు ప్రధానమైనటువంటి ప్రభుత్వం యొక్క కొంత ప్రధానమైనటువంటి బాధ్యత ఏంది అని అంటే అందరికి కూడా కొన్ని సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందుకే ఇది ఎక్కడైతే భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎవరైతే వర్గాలు ఉన్నారో ఈ వర్గాల అభివృద్ధి కోసము ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి కొన్ని విధానాలు మరియు పథకాలను కూడా అమలు చేసిందని చెప్పుకోవచ్చు. మనం దాంట్లో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు భారత ప్రభుత్వము కొన్ని వర్గాలను వారి యొక్క సామాజిక విద్య మరియు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఓబీసీలుగా అంటే వర్గీకరించిందని చెప్పారు. ముఖ్యంగా ఓబీసీలను రాజ్యాంగంలోని సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసము ప్రభుత్వము లేదంటే ప్రభుత్వము వారికి ఉద్యోగాలలో కానీ లేదంటే విద్యలో రిజర్వేషన్లు కల్పించడం, ముఖ్యంగా ఈ వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత విద్యా సంస్థల్లో దాదాపుగా 27% రిజర్వేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. సో దీనివల్ల సమాజంలో కొంతవరకు సమానత్వం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంతేకాకుండా వీరి యొక్క వెనుకబడిన తరగతుల యొక్క సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నది. ఈ మంత్రిత్వ శాఖ కింద 2 ముఖ్యమైన సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటేమో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్, అదేవిధంగా జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి. ఈ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనేకమైనటువంటి అంటే ఈ వెనుకబడిన తరగతుల యొక్క వర్గాల వారి కోసము ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైతే సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా ఈ యొక్క కమిషన్ పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనము ఏదైతే ఈ ఎన్బీసీ ఎఫ్డీసీ యొక్క పాత్ర చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఆయా ప్రాంతాలకు అంటే వెనుకబడిన తరగతులలో ఉండేటువంటి ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో ఆ పేద కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్ష్యం. అంతేకాకుండా ఎవరైతే కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉన్నారో లేదంటే వ్యవసాయము, చిన్న వ్యాపారాలు లేదంటే చిన్న చిన్న వృత్తులు, సాంకేతిక విద్య వంటి రంగాల్లో కొంతవరకు కొన్ని రుణాలను అందించి అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణను అందించి వారికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒక కొత్త ఆకాంక్ష అనేటువంటి విద్యా రుణ పథకం ద్వారా కూడా ఎక్కడైతే పేద వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క ఉన్నత విద్య కోసం కూడా ఆర్థికపరమైనటువంటి సహాయము అందించడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా హాస్టల్ నిర్మాణ పథకము గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు చదువుకోవడానికి కోసము హాస్టల్ సౌకర్యాలు లేక చదువు ఆగిపోవడం. అంటే చాలా పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆ పేద కుటుంబాలు ఉన్నప్పుడు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక పట్టణ ప్రాంతానికి చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేక చాలామంది విద్యార్థుల మధ్యలోనే చదువును ఆపేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో హాస్టల్ సౌకర్యాలు కల్పించడం. సో వాటిని ఇంకా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా బాలికల కోసము సపరేట్ హాస్టల్ నిర్మించేటువంటి ఒక కేంద్ర ప్రయోజిత పథకాన్ని కూడా దీని ద్వారా ప్రభుత్వం అమలు చేస్తూ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే పేద పిల్లలకు విద్యార్థులకు విద్యను కొనసాగించేటువంటి ఒక అవకాశాన్ని పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర కూడా అంటే ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలకు కూడా కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆ సంస్థలు అక్కడక్కడ ఎక్కడైతే వెనుకబడిన వర్గాల వారికి కొన్ని నైపుణ్యాభివృద్ధి పరమైనటువంటి శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. తద్వారా
వారు స్వయం ఉపాధి పొందగలుగుతున్నారని చెప్పాలి. అంతేకాకుండా సూక్ష్మ ఆర్థిక పథకాలు కూడా, అంటే సూక్ష్మ రుణాల ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు మహిళలు కావచ్చు, లేదంటే పేద కుటుంబాలకు కొంతమందికి సహాయాన్ని అందించడం, ముఖ్యంగా ఈ మహిళల యొక్క ఆర్థిక సాధికారతకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం ఇంకా అల్పసంఖ్యాక వర్గాలు, వీరితో వెనుకబడిన తరగతుల వర్గాలతో పాటుగా అల్పసంఖ్యాక వర్గాల యొక్క జాతీయ విధానాలు చెప్పుకున్నప్పుడు, ఈ భారతదేశంలో ఎవరైతే మనకు కొంత అంటే జనాభా తక్కువ ఉన్నటువంటి గ్రూప్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా మనం అల్పసంఖ్యాక వర్గాలు అంటూ ఉన్నాం. దానిలో ముఖ్యంగా మైనార్టీ గ్రూపులు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీల వంటి ఎవరైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం అల్పసంఖ్యాక వర్గాలుగా గుర్తించడం జరిగింది. ఈ వర్గాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పథకాలన్నీ కూడా ఉపకార వేతన పథకాలు, లేదంటే ఉచిత శిక్షణ కార్యక్రమాలు, లేదంటే విదేశీ విద్య కోసం విద్యా రుణ సబ్సిడీలు, మహిళల నాయకత్వము, అభివృద్ధి పథకాలు, లేదంటే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను, లేదంటే ముస్లింల అభివృద్ధి కోసం నయా రోష్ని పథకం, ఇట్లా అనేక రకాలైనటువంటి వాటిని కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ నయా రోష్ని పథకం ద్వారా ఎక్కడైతే అల్పసంఖ్యాక మహిళల నాయకత్వ సామర్థ్యాన్ని రూపొందించబడ్డదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహిళలు ముఖ్యంగా విద్య, ఆరోగ్యము, ఉపాధి రంగాల్లో ముందుకు రావడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. అదేవిధంగా సీకో ఔర్ కమావో ఈ పథకం ద్వారా కూడా యువతకు ఒక నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. శిక్షణ పొందిన యువతను వారే స్వయం ఉపాధి పొందగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జియో పార్సీ పథకం, ఈ జియో పార్సీ పథకము పార్సీల యొక్క జనాభా తగ్గిపోతుండటంతో వారి జనాభా పెంపు కోసం కూడా ఈ ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఉస్తాద్ పథకం, ఈ ఉస్తాద్ పథకం ద్వారా అల్పసంఖ్యాక వర్గాల యొక్క సాంప్రదాయ కళలు మరియు చేతి వృత్తులను కాపాడడానికి దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉస్తాద్ పథకాన్ని ప్రభుత్వము ప్రవేశపెట్టిందని మనం చెప్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని అంటే కళాకారుల యొక్క నైపుణ్యాభివృద్ధి, లేదంటే యువతకు ఒక శిక్షణ సాంప్రదాయ కళల నుంచి రక్షించడము, లేదంటే ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ప్రపంచ మార్కెట్లో భారత కళలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడము ఈ పథకం ద్వారా చేతి వృత్తుల కళాకారులకు ఒక గౌరవం మరియు ఆదాయము రెండు పెరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఇంకా ఈ అల్పసంఖ్యాక వర్గాల కోసము దాదాపుగా బహుళరంగ అభివృద్ధి, అంటే అన్ని అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఎక్కడైతే అల్పసంఖ్యాకులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ఒక బహుళరంగ అభివృద్ధిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా ప్రాంతాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి మైనార్టీ పాఠశాలలు, లేదంటే ఆరోగ్య కేంద్రాలు, లేదంటే తాగునీటి సదుపాయాలు కలిగించడము, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి హౌస్ ఫెసిలిటీలలో రోడ్లు, లేదంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు గృహాలు కల్పించడం, పారిశుద్ధ్య సదుపాయాల వంటి మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేయబడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ అల్పసంఖ్యాక వర్గాల యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయని చెప్పుకుంటా ఉన్నాం మనం. అంతేకాకుండా మొత్తంగా కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ ఎవరైతే వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు అనుకున్నామో, సో ఇట్లా ఈ వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కోసము ప్రభుత్వం అనేక విధానాలు మరియు పథకాలను అమలు చేసిందని చెప్పుకున్నాం. ఎందుకు అనంటే వీళ్ళందరినీ కూడా సమాన అవకాశాలు కల్పించడం కోసం. సో కాబట్టి ఈ జాతీయ విధానాల లేదంటే చట్టాల, పథకాల ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే ఆ వెనుకబడిన తరగతులు, లేదంటే ఇక్కడ అల్పసంఖ్యాక వర్గాల సమానత్వము, లేదంటే వారికి సామాజిక న్యాయాన్ని మరియు సాధికారతను కల్పించడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారికి ప్రత్యేకమైనటువంటి ఎక్కడైతే విద్యలో వెనుకబడి ఉంటారో, లేదంటే ఉపాధిలో వెనుకబడి ఉంటారో, లేదంటే వాళ్ళకు నైపుణ్యాభివృద్ధి లేదో వాటిలలో విద్యలో ఎక్కువ స్పెసిఫిక్గా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించడం, ప్రత్యేక పాఠశాలలు కల్పించడం, అదేవిధంగా ఉపాధిలో కొంతవరకు రిజర్వేషన్లు కల్పించడం, లేదంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధిలో వాళ్ళకు శిక్షణను ఇవ్వడం, అట్లా దాని ద్వారా ఆర్థిక సాయం ద్వారా ఈ వెనుకబడిన వర్గాలను ప్రధాన ప్రవాహంలో అంటే ప్రధాన స్రవంతిలోకి అంటే మిగతా వర్గాల వారితో పాటుగా వాళ్ళను సమాన అవకాశాలను కల్పించడము ఎంతో అవసరం అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా దేశాభివృద్ధి కూడా వీరి యొక్క అభివృద్ధి ఎంతో అవసరంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ.